ఓరి గుంట్లా వాళ్ళ టోనా చెప్పండి లగెత్తుకురండిరా. ఎంత పెద్ద చేప నా జీవితంలో చూడలేదు. ఎంత బరువు ఉందిరా బాబు. అటు ఇటు ఒప్పుకుండా సరిగ్గా పట్టుకుంటారా, మీద పడితే పసడైపోతాం. కడుగు రైతు శుభ్రంగా కడుగు. చేప రోజు స్నానం చేస్తాను, ఎంత వాసన వస్తుంది ఏంటి మామ. అరే జాగ్రత్త రే. అరే అమ్మ నేను బద్దలు అయిపోవాలి చూసుకోడరా. పోలీసులు బాగా తీయాల. వీటికి బదులు పెట్టి చెంతకాలం అయిందో సరిగ్గా కూడా రావట్లేదు. మామ చూసి అన్ని ముక్కలు సమానంగా కోయి. మామగాడు అన్ని ముక్కలు సమానంగానే కోసాడు, ఎక్కువ తక్కువ లేకుండా. ఆ నీళ్ళ ఇటు ఏ పని అయినా బాగానే చేస్తాడు. జొన్న మొక్కల్లో ఎంత బాగున్నాయి మామ, చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి. ఉప్పు కారం ప్రతి ముక్కకి బాగా పట్టాలి మామ, అప్పుడే ముక్క రుచిగా ఉంటది. రే నూనె బాగా వేడైపోయింది, మొక్కలన్నీ తీసుకొచ్చి నూనెలో వేసేయండి. అట్నే నువ్వు ఎట్టా చెప్తే అట్టాగే మామ. సరిగ్గా చెప్పండి, కింద పైన సమానంగా ఏగల. మేము చెప్తాలే కానీ నువ్వు చేయగట్టగా. మొక్కలు చూస్తే నోరూరిపోతుంది మామ. వాళ్ళు చూడకుండా తలోటి లోపలాడద్దామా? నోరు ముయిరక్క కుడుతున్నాయి అలా. ఓసారి మనకి ఇంటికాడ వలెత్తే అందులో పెద్ద చేపడిందంట. దాన్ని తీసుకుని వండేసుకుందాం అనుకునే లోపు అది ఇలా ఉందంట. దాన్ని వండుకుంటే ఏముంది, ఒక్కసారితో నీకు అయిపోద్ది. దాన్ని విడిచిపెడితే నీకు రోజు బిర్యానీ తినే ఐడియా చెప్తానన్నాడు. అది కూడా పాయింటే కదా అని దాన్ని నీళ్ళకి విడిచిపెట్టి ఆ ఐడియా ఏంటో చెప్పమన్నాడంట. నువ్వు ఈ ఊరి సెంటర్లో బిర్యానీ బండి పెట్టుకో, నీకు రోజు బిర్యానీ దొరుకుద్దని చెప్పి మాయమైపోయిందంట. నోరండ్రా, తొందరగా నోరండి. పొయ్యి మీద బాణలి రెడీ మామ. ఎదుగో చూసుకో మామ, ఈ నూనె సరిపోద్దా ఇంకో డొక్కేయమంటావా? ఒరే ఇది పులుసుకురా, ఫ్రై కాదు. చాలు చాలు. ఆగండి. ఒకళ్ళ ముందు ఒకళ్ళ తర్వాత ఇస్తే ముందు మాడిపోతే వెనకాల యాగం. మొత్తం అన్ని సమానంగా యాగాలి మామ. నీ ఇద్దరు దెబ్బకి యాగడం కాదు, మాడిపోయేలా ఉన్నాయి. ఏ మాత్రం టమాటాలు సరిపోతాయా మామ? చాలు చాలు. ఎలాగ చింతపండు పులుసు వేస్తాం కదా. అనగనగా ఓసారి ఓ రాజు ఏటకెళ్ళాడంట. ఆయనకి 7 చేపలు పడ్డాయి. అందులో 6 చేపలు బాగా ఎండి, కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. ఆ చేప ఎందుకు ఎండలేదు? ఒరే మామ, ఇప్పటికే దాన్ని ఎండబెడతానే ఉన్నారా? ఇంకెంతకాలం ఎండ పెడతారా? ఎండి నాటిని ఫ్రై చేసుకుని ఎండం దాన్ని పులుసు చేసుకుంటూ అయిపోద్ది. ఇలాగా కూర తయారైపోయింది. ఇది కాస్తంత చిక్కబడితే చాలా రుచిగా అయిపోతుంది మామ. లోపు అన్నం తయారు చేసేద్దాం. రే బయటికి పోకుండా జాగ్రత్తగా కడగండి, జాగ్రత్త. అన్నం ఉడికిపోయిందంటావా? చూడండి రోయ్, జాగ్రత్తగా చూడండి, లేకపోతే కింద అంతా మాడిపోతుంది. చేసిన చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోతాయి. రే అన్నం ఎక్కువగా తిప్పేకు, మెత్తగా అయిపోతుంది. ఇదిగో ఎలా ఉడికింది, సరిపోతుందా మామా? చాలు ఇంకా చాలు. ఇప్పటికే మస్తు ఆకలి అవుతుంది, తిరుగుడు స్టార్ట్ చేసేద్దాం మామా. మనం ఆఖరిలో తిందాంరా, ముందు ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చేసొద్దాం. తీసుకోండి అయ్యా, తీసుకోండి అమ్మా, తినండి. చాలా రుచిగా ఉంది నాయనా. మనసుతో వండడం వల్లే అంత రుచి వచ్చింది. అవును, నిజం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.